భర్త పడకపై పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం. పాఠాన్ని పూర్తిగా శ్రద్ధగా విన్న తర్వాత ఏమైనా మీకు ప్రశ్నలు వస్తే వింటూ వింటూ ఏదైనా మీకు కొన్ని సందేహాలు ఎదురవుతే రాసుకొని పెట్టండి ఎక్కడైనా పక్కన, చివరిలో అడుగుతారు. కానీ స్టార్టింగ్ లోనే ఏదైనా ఒక విషయం విని తప్పుడు భావాలకు గురి కాకండి. కొందరు ఒక పాఠం వినడం మొదలు పెడతారు, స్టార్టింగ్ లో ఏదైనా ఒక పదం ఒక విషయం వింటారు, దాని ద్వారా ఏదో ఒక తప్పుడు ఆలోచన వారికి కలుగుతుంది, ఆ ఆలోచనలోనే ఉండిపోతారు. ఇక్కడ గురువు గారు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినరు. ఏమవుతుంది? ఆ సందేహం మరింత బలంగా వారి మదిలో నాటుకుపోతుంది. అసలు సందేశం, అసలు విషయం గ్రహించకుండా ఉంటారు. అందుకొరకు చాలా జాగ్రత్తగా క్లాస్ వినేటప్పుడు కూడా మనం పూర్తి మనస్సు పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి మనస్సు మనది క్లాస్లోనే ఉండాలి, వేరే ఆలోచనల్లోకి మనం వెళ్ళకూడదు. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధతాల్లో ఒక నిషిద్ధత. భర్త పడకపైకి పిలిచినప్పుడు భార్య తిరస్కరించడం నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ఇదా దఅ الرجل امرأته إلى فراشه فأبت فبات غضبان عليها لعنتها الملائكة حتى تصبح. భర్త తన భార్యను పడకపైకి పిలిచినప్పుడు ఆమె అకారణంగా రాకపోతే దానికి గాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లారే వరకు దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. సహీహ్ బుఖారీ 3237, సహీహ్ ముస్లిం 1436. ఈ హదీస్ ద్వారా ఏం తెలిసింది మనకు? దైవదూతల శాపనానికి ఆ భార్యలు గురి అవుతారు ఎవరైతే భర్త కామ కోరికను తీర్చరో. కానీ అక్కడే మీరు బ్రాకెట్ లో చూశారు, ఆ తిరస్కరించడానికి ఏదైనా ధర్మపరమైన కారణం ఉంటే ఈ శాపం అనేది వారిపై పడదు. అనేక మంది స్త్రీలు భర్తకు మరియు తనకు మధ్య ఏదైనా చిన్న తగాదా జరిగినా తనపై ఉన్న భర్త పడక హక్కును నిరాకరించి శిక్షించాలన్నది ఆమె అభిప్రాయం. కానీ ఇది ఎన్నో భయంకర చెడులకు దారితీయవచ్చు. ఉదాహరణకు, భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు, లేదా ఈమె కుండ బోర్ల పడవచ్చు. అంటే భర్త మరో పెళ్లి గురించి నిశ్చయించుకోవచ్చు. అందుకే భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. ఇందులో కూడా ఆమెకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును అనుసరించిన పుణ్యం లభిస్తుందని ఆశించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ఎలాంటిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇదా దఅ الرجل امرأته فلتجب وإن كانت على ظهر قطب. భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్నా సరే రావాలి. జవాయిదుల్ బజార్ లోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు. 547 ఈ హదీస్ నంబర్. ఇక్కడ మీరు ఒక సందేహానికి గురవుతున్నారు కావచ్చు, ఇదేంటి ఒంటెపై కూడా ఉంటే ఆమె రావాలి అని? అసలు విషయం ఏంటంటే, ఒంటె చాలా ఎత్తున ఉంటుంది. ఒక స్త్రీ తమ పరదాను కాపాడుకుంటూ ఒంటెపై ఎక్కడానికి ఒంటెను కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఏదైనా ఆసరా సహాయంతో ఆమె దానిపై ఎక్కి కూర్చోవడం, దానిపై కూర్చున్న తర్వాత
ఇక ప్రయాణానికి ఉంటే నడవడానికి మొదలైన తర్వాత మళ్ళీ దిగి రావడం, మళ్ళీ ఎక్కడం, ఇవన్నీ కూడా కొంత కష్టతరంగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఏంటంటే, అలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకవేళ భర్త పిలిచాడంటే ఆ భార్య వచ్చేసేయాలి. ధర్మపరమైన ఏ కారణం ఆమె వద్ద లేదు ఈ కార్యం పూర్తి చేయడానికి, అలాంటప్పుడు ఆమె రావాలి. ఆమె వచ్చింది అంటే ఈ హదీస్ ప్రకారంగా ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదేశాన్ని అనుసరించినట్లు, మరియు దీనివల్ల ఆమెకు చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణ, ఇత్తెబా, విధేయత యొక్క పుణ్యం. అయితే భర్త తన భార్య స్థితిగతులను గమనించాలి. ఆమె రోగంతో, గర్భంతో లేదా ఏదైనా అవస్థతో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకుంటూ ఉంటే వారి మధ్య ప్రేమ, ఐక్యత ఎల్లకాలం ఉండి విచ్ఛిన్నానికి దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు ఈ పాఠం మనం ఏదైతే చదివామో దాని యొక్క సంక్షిప్తం, మరియు ఇందులో మరొక ముఖ్య విషయం కూడా ఉంది. అందుకొరకే రెడ్ బార్డర్ లో మీకు దీనిని చూపించడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండి వాస్తవంగా ఏ ఆటంకం లేకుండా భార్య తన భర్త కామ కోరిక తీర్చకుంటే ఆమెపై అల్లాహ్ కోపంగా ఉంటాడు. అల్లాహ్. ఒకవేళ స్త్రీ ఏదైనా కారణం లేకుండానే తిరస్కరిస్తే అల్లాహ్ ఆమెపై కోపంగా ఉంటాడు. సాఖితున్ అలీహా, ముస్లిం షరీఫ్ లోని హదీస్ పదాలు వచ్చి ఉన్నాయి. రెండవది, ఇంతకు ముందు కూడా హదీస్ విన్నారు మీరు, దైవదూతలు శపిస్తూ ఉంటారు. సహీ ముస్లిం 1436. ఇక ఆ భార్య తన భర్తను సంతోష పెట్టనంత వరకు ఆమె అల్లాహ్ మరియు ప్రవక్తకు అవిధేయురాలిగా ఉంటుంది. గమనిస్తున్నారా ఎంత నష్టం ఉన్నదో? ఎప్పటి వరకైతే భార్య తన భర్త యొక్క కోరిక తీర్చి భర్తను సంతోష పెట్టదో ఈ విషయంలో అందరి బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు అర్థమవుతుంది. మరింత ఎక్కువ వివరాల్లోకి వెళ్ళే అవసరం లేదు కదా, పదాలు చెప్పే అవసరం లేదు. ఎప్పటి వరకు ఆమె సంతోష పెట్టదో అప్పటి వరకు అల్లాహకు అవిధేయురాలు, ప్రవక్తకు అవిధేయురాలుగా పరిగణించబడుతుంది. అల్లాహ్ అల్లాహ్. అంతేకాదు, మరొక ముఖ్య విషయం ఈ రోజుల్లో మనలో అనేక మంది స్త్రీలు తెలుసుకోవాల్సినది, భర్తలు కూడా కేవలం తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి, కానీ వెంటనే దీనిని నాఫీస్ చేయకండి, వెంటనే దీనిని అమలు పరచకండి. ఏంటి? ఒకవేళ ఆమె దీనిని అలవాటుగా చేసుకొని అకారణంగా భర్త కోరికను తీర్చకపోవడం, దీనిని అలవాటుగా చేసుకొని మాటి మాటికి నిరాకరిస్తే భర్తపై ఆమె తిండి మరియు వస్త్రాల బాధ్యత ఉండదు అని షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా చెప్పారు. ఈ మాట షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా చెప్పినది ఆయన యొక్క మజ్మూఉల్ ఫతావా వాల్యూమ్ 32 పేజ్ 278లో ఉన్నది. అయితే సారాంశం మీకు అర్థమైపోయింది కదా. ముందు విషయం, ధర్మ కారణం ఏమీ లేకుండా భర్త యొక్క కామ కోరికను స్త్రీలు అంటే భార్యలు తిరస్కరించవద్దు. ఒకవేళ తిరస్కరిస్తే అల్లాహ్ కోపంగా ఉంటాడు. రెండవది, దైవదూతల యొక్క శాపం వారిపై కురుస్తుంది. మూడవది, భర్తను సంతోష పెట్టనంత వరకు అల్లాహ్ మరియు ప్రవక్తకు అవిధేయురాలుగా ఉంటారు. ఒకవేళ ఇదే అలవాటు చేసుకొని ఉంటే ఆమెపై ఆమె యొక్క తిండి మరియు వస్త్రాల బాధ్యత పురుషునిపై అంటే భర్తపై ఉండదు. ఇక్కడ కొందరికి ఈ రోజుల్లో తలెత్తేటువంటి సందేహం, ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి
కొందరు అజ్ఞానులు, మూర్ఖులు ప్రత్యేకంగా ఇస్లాం పట్ల ఓ రకమైన ద్వేషం కలిగి ఉన్నవారు ఇస్లాం పై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఆ సందేహం తెలియజేసి దానికి సమాధానం ఇస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇస్లాం ఇంత కామ కోరికలను తీర్చే విషయంలో ఆదేశాలు ఇస్తుందా అంటే, స్త్రీ ఇస్లాం దృష్టిలో పురుషుల కొరకు వారి కోరికలు తీర్చేటువంటి ఒక సామాగ్రి మాదిరిగా అన్నటువంటి ఇంకా వేరే చాలా తప్పు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం చెప్పలేము ఇప్పుడు. కానీ వాస్తవానికి ఇస్లాం అలాంటి ధర్మం కాదు. ఇక్కడ ఈ ఆదేశాలు ఏదైతే కనబడుతున్నాయో ఇది వైవాహిక జీవితం, భార్యాభర్తల జీవితాన్ని ప్రేమగా ఉంచడంతో పాటు సమాజాన్ని అన్ని రకాల అశ్లీలతకు దూరంగా ఉంచి సౌశీల్యవంతమైన, పవిత్రమైన, శుభ్రమైన సమాజం, ఒక మంచి ఉత్తమ సమాజం ఏర్పడాలని ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అవును, ఎక్కడైతే ఈ ఆదేశాలు పాటించబడతాయో ఆ సమాజంలో మీరు వ్యభిచారం లాంటి అశ్లీలతను చూడరు. ఎక్కడైనా ఏదైనా కనబడినా చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎక్కడైతే ఇలాంటి ఈ ప్రవక్త వారి ఆదేశాలను పాటించడం లేదో, ఈ నిషిద్ధతాలకు ప్రజలు, స్త్రీలు పాల్పడుతున్నారో, ఆ సమాజాల్లో దొంగచాటు సంబంధాలు, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి సమాజం అనేది సౌశీల్యతకు చాలా దూరంగా అయిపోతుంది. పవిత్ర సమాజంగా కనబడకుండా, అందుకొరకే ఈ రోజుల్లో ఎన్నో రకాల ఈ సోషల్ మీడియా మరియు స్మార్ట్ ఫోన్ల ద్వారా, నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఆ వివరాలన్నీ కూడా చెప్పలేము. కానీ ఎంత ప్రబలిపోతుంది. దీనికి కారణం హలాల్, ధర్మ సమ్మతమైన మార్గాలను త్యజించడం వల్లనే. ఇదే పాఠంలో చెప్పడం జరిగింది. భర్తలకు కూడా దండించడం జరిగింది. వారు కేవలం ఈ హదీసులను అడ్డుగా పెట్టుకొని ఎప్పుడంటప్పుడు పగలు రాత్రి చూడకుండా, పిల్లల యొక్క విషయం గమనించకుండా, లేదా భార్య యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారిని పిలవడం, ఈ కోరికను నెరవేర్చడానికి, ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఎక్కడైతే అశ్లీల సభ్యత సమాజం ఉన్న